హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజైతే మీ ముందుకు ఇంకో రెసిపీతో వచ్చేసాను. పెసరపప్పు టమోటా చారు, క్యారెట్ ఎగ్ ఫ్రై అన్నమాట. క్యారెట్తో ఎగ్ కోడిగుడ్డు వేసి ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని కడిగేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను నేను. అది కొంచెం మెత్తబడి ఉడికిన తర్వాత అందులో నేను సాంబార్ ఉల్లిపాయలు వేసానండి. పప్పుచారులా కాస్తున్నానని చెప్పి చిన్ని పాయలు ఉంటాయి ఇంట్లో, సాంబార్ పాయలు వేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలు కోసి అవి కూడా పప్పులో వేసుకోండి. ఒక 5 నిమిషాలు అవి ఉడికిన తర్వాత అందులో మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. నేను ముందుగా చింతపండుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ రసం తీసి పప్పు ఉడికి ఉల్లిపాయలు కూడా కొంచెం ఉడికాక చింతపండు రసం కూడా వేసేసుకున్నాను అందులో. నేను దాక నిండా కూడా నీళ్ళు పోసేసుకున్నా. పప్పుచారు కదా, పెసరపప్పు మనకి బాగా చిక్కదనం వచ్చేస్తుంది అనమాట ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఒక పావంతు మరిగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేను కరివేపాకు వేసాను. మరుగుతున్నప్పుడే కాస్త కల్లుప్పు వేసుకొని తాలింపు వేసుకోండి. మనకి చారులు కానీ పప్పుచారు కానీ ఒక 1/2 వంతు మరిగిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత దీని కాంబినేషన్లో నేను క్యారెట్ ఎగ్ ఫ్రై చేశాను అనమాట. స్టవ్ మీద బండి పెట్టేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోండి. నేను కొయ్యలేదండి, తురుముకున్నాను. ఎగ్ వేస్తాం కదా, ఎగ్ ఫ్రై చేసేటప్పుడు తురుము అయితే బాగుంటుందని సన్నగా తురిమేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ తురుముని ఈ వెల్లుల్లిపాయలు వేగాక క్యారెట్ తురుము బాండీలో వేసేసుకోండి. అది ఒక చిన్న మంట పెట్టి ఒక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి. మగ్గిన తర్వాత ఉప్పు కూడా వేసి ఇంకా పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోండి. ఉప్పు కూడా వేసాక ఆ తర్వాత కారం, ధనియాల పొడి వేసుకోండి. ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కారం మీకు స్పైసీకి తగ్గట్టు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 4 గుడ్లు వేసుకున్నాను. బాగా మగ్గిన తర్వాత 4 గుడ్లు వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మళ్ళీ దాన్ని అడగంటకుండా గీకుతూ కలిపారంటే రోస్ట్ లాగా వచ్చి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పప్పుచారు కాంబినేషన్లో ఒక డిఫరెంట్ టేస్ట్ని అయితే చూస్తారు మీరు క్యారెట్ ఎగ్ ఫ్రైతో. ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. పప్పుచారు క్యారెట్ ఎగ్ ఫ్రై నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తాకి తోడుగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్.